గురుగారు, ఉపవాసం అనేది ఆధ్యాత్మిక చింతన కోసమా, ఆరోగ్య పరిరక్షణ కోసమా? ఉపవాస విధిని ఎలా పాటించాలి? సమీపే గురువు దగ్గరగా కూర్చోవడం, గురూపదేశం పొందడం, అది ఉపనిషత్తు. సమీపే వసించుట, పరమాత్మ ఆలోచనలకు సమీపంగా ఉండడం, భగవద్భక్తిని పెంచుకోవడం ఉపవాసం అవుతుంది. ఉపాహారం అన్న పేరిట ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఉప్మా తింటూ ఉంటారు చాలామంది. అనేకులకు నచ్చని పదార్థం ఉప్మా. అది అరగదు, జీర్ణం కాదు. ఒక మోస్తరుగా ఉదయమే వేశారంటే రాత్రి వరకు మళ్ళీ మారు చూసే అవసరం లేదు. ఉప్మా అన్న పదానికి, ఉపాహారం అన్న పదానికి కాస్త దగ్గరగా పోలికలు ఉండడంతో అనేకులు ఉపాహారం అనగానే, ఉపవాసం అనగానే ఉప్మా లాగించేద్దామా అంటూ ఉంటారు. ఉపవాసం అంటే పరమాత్మ ఆలోచనలకు దగ్గరగా జీవితాన్ని గడపడం. దేవస్యత్వా సవితు ప్రసవ ఉపనయేసౌ. అయనము మార్గము, ఉపాయనము ఒకరికి ఇచ్చుట, జ్ఞానాన్ని పెంచుకునే నిమిత్తమై ఒకరికి దగ్గరగా కూర్చొని మాట్లాడడం, అది ఉపనిషత్తు. ఉపవాసం శాస్త్ర పద్ధతిలో నిర్ణయ సింధు అనే గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ధర్మ మార్గంలో 4 విధాలు అని ఆ శాస్త్రం బోధిస్తుంది. ఏకభుక్తము, నక్తము, యథాలబ్ధము, ఉపవాసము. ఇలా 4 పేర్లతో ఉపవాస నియమాన్ని మనం అనుసరించాలి. ఏకభుక్తం, ఉదయం తిని సాయంత్రం తినకుండా ఉండగలగడం. ఒక పూట భోజనం చేయడం, రెండవ పూట భోజనం చేయకపోవడం అంటే ఎప్పుడూ తీసుకునే ఆహారం కాకుండా ప్రత్యామ్నాయంగా లఘువుగా సూక్ష్మంగా తీసుకోవడం. ఇది ఆరోగ్య సూత్రమే. ఉపవాసం అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనకు సంప్రదాయం బోధించిన ఆరోగ్య నియమం. ఇది ఉపవాసం అంటే. ఇందులో మొదటిది నక్తము. ఏకభుక్తము అనే క్రమంలో నక్తం మొదటిది. ఉదయం తీసుకోకుండా రాత్రి తీసుకోవడం. నక్తం ఉదయం తీసుకోకుండా రాత్రి ఆహారాన్ని స్వీకరించడం. అది కూడా శివ సంబంధమైన వ్రతాలలో ఒకటి. మూడవది యథాలబ్ధము. లభించిన దాంతో సంతృప్తి పొంది మనం భోజనం చేయడం. అది భోజనం కాదు సుమా. ఎవరు ఏదైనా ఇస్తే, ఏకాదశి అండి, ఉపవాసం అండి, నేను ప్రసాదం తీసుకోనండి అనకూడదు. వాళ్ళు ఇచ్చారు. ఉపవాస వ్రతమైనా కూడా వాసన చూచి విడిచిపెట్టవచ్చు. అది కూడా ఉపవాస వ్రతానికి భంగం కలిగించదు. యథాలబ్ధం, నాకు వ్రాసిపెట్టి ఉన్నది అందించారు, నేను కోరుకోలేదు. 4వది పూర్ణ ఉపవాసం. అసలు ఏ ఆహారాన్ని స్వీకరించకుండా 24 గంటలు లేక ఆ ఏకాదశి తిథి ఎన్ని ఘడియలు ఉంటుందో అన్ని ఘడియలు ఏ పదార్థము స్వీకరించకుండా ఉండడం. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అంటే దశమి నాటి రాత్రి ఉపవాసం చేయాలి. ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి, 3 పూటలు అంటే దశమి రాత్రి, ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి 3 పూటలు ఆహారం తీసుకోకూడదు. ద్వాదశి నాడు ఉదయం పార్వణం అంటే బంధుమిత్రులతో కలిసి 2 కంటే ఎక్కువ సంఖ్యలో బారులుగా కూర్చొని ఆహారం స్వీకరించాలి. మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు. అంటే దశమి రాత్రి, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి 3 రాత్రులు ఆహారం ఉండదు. దశమి ఉదయం భోజనం ఉంటుంది, ద్వాదశి ఉదయం భోజనం ఉంటుంది, ఏకాదశి ఉదయం భోజనం ఉండదు. ఈ 3 రోజుల నియమానికే హరివాసరయుతమైనటువంటి ఏకాదశి వ్రతం అని పేరు. ఇలా పాటిస్తేనే ఏకాదశి వ్రత ఉపవాసం చేసినట్లు అని మనకు ధర్మసింధు అనే గ్రంథం చెబుతుంది.